హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను కొన్ని ఎగ్జామ్స్కి లాస్ట్ డేట్ ఎప్పుడో చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఇండియా గవర్నమెంట్ మింట్ రిక్రూట్మెంట్లో మనకు వేకెన్సీస్ వచ్చేసి 94 జూనియర్ టెక్నీషియన్ పోస్ట్స్. ఈ 94 జూనియర్ టెక్నీషియన్ పోస్ట్లకి మనకు 94 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీటెక్. ఎలిజిబిలిటీ ఏంటంటే ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈ ఆర్ బీటెక్ అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉండొచ్చు. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 27th ఏప్రిల్ 2026 అనమాట. సో 27th ఏప్రిల్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్. నెక్స్ట్, నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో మనకు వేకెన్సీస్ వచ్చేసి 13 జూనియర్ రీసెర్చ్ ఫెల్లో పోస్టులకి 13 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. జూనియర్ రీసెర్చ్ ఫెల్లో పోస్టులకి 13 వేకెన్సీస్ అనేవి మనకి ఇచ్చారు ఇక్కడ. ఎలిజిబిలిటీ వచ్చేసి ఫిజిక్స్, అట్మాస్ఫియరిక్ సైన్స్, స్పేస్ ఫిజిక్స్, మెట్రాలజీ, ఎర్త్ సిస్టమ్ సైన్సెస్, జియోఫిజిక్స్, రిమోట్ సెన్సింగ్, applied chemistry with PG or electronics, communication, optical, photonics, instrumentation engineering with ME or MTech అనమాట. సో ఈ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఈ ఎగ్జామ్కి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 27th అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా. సో బ్యాంక్ ఆఫ్ బరోడాలో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 104 డిప్యూటీ మేనేజర్ విఏపీ పోస్టులకి 104 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఎలిజిబిలిటీ వచ్చేసి డిగ్రీ ఉండాలి ప్లస్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటన్ టెస్ట్ ఉంటుంది, సైకోమెట్రిక్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ కూడా ఉంటుందన్నమాట. సో లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 16th ఏప్రిల్. సో ఏప్రిల్ 16th లాస్ట్ డేట్ అనమాట. అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.